We want justice. మళ్ళీ చెప్పరా? డాక్టర్ చంద్రికా రెడ్డి. చెప్పండి. యాక్చువల్లీ ఇది ఎందుకు పెట్టుకున్నానంటే గత 7 సంవత్సరాలుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో శిథిలావస్థలో ఉంది. దానివల్ల పెచ్చులు ఊడుతున్నాయి. పెచ్చులు ఊడడం వల్ల డాక్టర్స్కే కాదు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పేద ప్రజలకి కూడా ఇబ్బంది అవుతుంది. మన దగ్గరికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు. మంచి వైద్యం అందుతుందన్న నమ్మకంతో వస్తారు. కానీ మనం ఏంటంటే ఒక్క బెడ్ మీద 4 పేషెంట్స్ని పాడుకోవడం జరుగుతుంది. అదే కాకుండా సరైన వైద్య సేవలు అక్కడ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, మెడిసిన్స్ సరిగ్గా లేవు. అవి లేకపోవడం వల్ల మేము సకాలంలో పేషెంట్స్కి వైద్యం అందించలేకపోతున్నాం. దానివల్ల వైద్యం విఫలమవుతుంది. సో మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్కి కొత్తగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మించండి. ఎప్పుడు నిర్మిస్తారో చెప్పండి. కనీసం ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మాకు హాస్టల్స్ ఉస్మానియాలోనే కాదు స్టేట్ వైజ్ 4,000 మంది పీజీలో ఉన్నాము. ఆల్మోస్ట్ 3,000 మంది యూజీస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాం. 7,000 మందికి అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ మనకు 100% అకామిడేషన్ ఇవ్వాలి. కానీ 10% కంటే తక్కువే మనకు అకామిడేషన్ ఉండడం కూడా మెస్ నుంచి పెచ్చులు పడతాయి. తినేటప్పుడు పైనుంచి ఆ సిమెంట్ అన్నీ పడుతుంటాయి. అసలు ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ ఉండదు. డాక్టర్స్కి మేమైంది ఏ టైం ఏ ప్రాపర్ ఫుడ్ ఉండదు. కాబట్టి మేమే సరిగ్గా లేకపోతే ఇంకా పేషెంట్స్కి ఏం వైద్యం చేస్తాం. సో మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే గవర్నమెంట్కి, దయచేసి మా బాధ వినండి. మీ ఏమంటారంటే ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం హెల్త్ కేర్ అన్నది. ఇది మాత్రం మీరు నెగ్లిజెంట్ చేస్తే మేము ఈ స్ట్రైక్ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. కానీ చాలా మంది తెలియదు ఏంటంటే అవి చాలా పెంచులు ఊడిపోయి చాలా మంది డాక్టర్ల నెత్తుల మీద పేషెంట్ల మీద కూడా పడ్డాయి. కానీ దానికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం తీసుకురాలేదు ప్రభుత్వం. మేము ఇట్లాంటి హెల్మెట్లు ధరించి ఇంకా ట్రీట్మెంట్ చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ హాస్పిటల్నే కాకుండా ఇక్కడ హాస్టల్లో కూడా చాలా పాత భవనాలు ఉన్నాయి. వాటిని కూడా అన్ని పెచ్చులు ఊడిపోయి స్టూడెంట్స్ మీద పడుతున్నాయి. సో దీనికి ఏదో పరిష్కారం గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. మేము ఇట్లా హెల్మెట్ వేసుకొని చేయాలంటే కూడా చేస్తాం. కానీ ఎన్ని రోజులను ఇలా కూడా చేయాలి. ఏదో పరిష్కారం తొందరగా తీసుకొస్తే మాకు మంచిది, ప్రజలకు మంచిది, అందరి పేషెంట్లకు కూడా మంచిది.